భయ్యా సులేమాన్ ఫోన్ చేస్తున్నాడు. ఇటు. అరే బేటా సులేమాన్ కైసా హై తూ? నేను బానే ఉన్నాను, మీరు బాగున్నారా? ఈ రోజు సగం ఖుషీగా ఉన్నాం, రేపు ఫుల్ ఖుషీగా ఉంటాం. అదేంటి? నరసింహనాయుడు గారి తమ్ముణ్ణి రేపు కుమ్మేస్తున్నాం. తొందరపడకండి, నేను వచ్చేదాకా వెయిట్ చేయండి. నై బేటా, ఆల్రెడీ కరీం భాయ్ కి కాంట్రాక్ట్ ఇచ్చేసినాం, రేపు కొట్టడం గ్యారంటీ. కారాపి కథం చేద్దామని. కథం చేస్తే క్రిమినల్ కేసు అవుద్ది. వాళ్ళు మమ్మల్ని కొట్టినట్టు సివిల్ దెబ్బలు కొట్టు చాలు. మధ్యలో వీళ్ళెవరు భయ్యా? మనము కొట్టడానికే ట్రై చేస్తున్నాం, వీళ్ళెవరు చంపడానికే ప్లాన్ చేశారు. అరే ఆడు అచ్చు మన సులేమాన్ గడ్ లాగా ఉన్నాడు కదూ. అవును, అచ్చు సులేమాన్ లానే ఉన్నాడు, కానీ వాడు కాదు. అమ్మో అడు చూసాడు. భాషా తమ్ముళ్ళే మనుషులతో అటాక్ చేశారు అన్నయ్య. భాషా నీ ప్రాణం తీస్తాండ్రా. ఆగండి శాస్త్రి గారు, తప్పుకోండి. మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఇది మా రెండు కుటుంబాలకు సంబంధించిన గొడవ, పక్క తప్పుకో. నాయుడు గారు, మహాచండీ యాగం జరిపిస్తున్న ఆ చేతులు రక్తంతో తడిస్తే మంచిది కాదు. యాగం పూర్తి చేయండి, అంతా మంచి జరుగుతుంది. నా మాట వినండి. ఏమండి, కృష్ణశాస్త్రి చెప్పేది కూడా నిజమేనండి. యాగం పూర్తయ్యే వరకు కాస్త ప్రశాంతంగా ఉండండి. ఆ నరసింహనాయుడు గారి తమ్ముణ్ణి నరికేసి ఆడి కూతుని కిడ్నాప్ చేసి తీసుకొస్తే దాన్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి పని మనిషిని చేద్దాం అనుకున్నా. నువ్వేట్రా మధ్య పెద్ద పుడింగిల్లాగా పులేసాలు వేసుకుని వెళ్లారు. ఆఖరికి నక్క చావు దచ్చొచ్చారు. సిగ్గులేదు. అది కాదయ్యా. అదా ప్లాన్ ఎలా ఫెయిల్ అయిందో చెప్పక్కర్లేదు, వాన్నెలా చంపాలో ఆలోచించండి. ఏం డౌట్ లేదురా పై, ఆ రోజు పులి వేసగాలను కొట్టింది మన సులేమానే. దేఖో ఓ సులేమాన్. చిన్న టెస్ట్ చేద్దాం. సులేమాన్ అని పిలుద్దాం. తిరిగాడనుకో సులేమాన్ అని అర్థం, తిరగకపోతే చూడని అర్థం. సులేమాన్ అడుగు తిరుగు, వాడే సులేమాన్.
అన్నయ్య పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళి. అలాగేనయ్యా. అరే నీకే చెప్పేది, ఆగు. వదలండి. అసలు మీరందరూ నాయుడు గారు ఏం చేస్తున్నారు? అరే చూ, స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తానని చెప్పి నువ్వు ఇక్కడ చేరి మమ్మల్ని అంటావు. అరే పాగల్, ఈ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి ఉన్న గొడవలు తెలియవా నీకు? అరే నువ్వు భాషా సరస్వతుల కొడుకు అని తెలిస్తే తుకడాలు కొట్టి చటాకు లెక్కన సేల్ చేస్తాడు ఆ నాయుడు గారు. అసలు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావురా? మీరు సగం ఆస్తి కోసం కోర్టుకెళ్లారు. నేను ఈ మొత్తం ఆస్తి కొట్టేయడానికి ఇంటికి వచ్చా. మొత్తం ఆస్తి కొట్టేయడానికి వచ్చావా? కాదురా, నా ప్రాణాలు తీయడానికి వచ్చావురా. అరే బేటా, గెటప్ మార్చేసినావు, నమాజ్ మానేలేదు కదా. ఎన్ని పనులున్నా రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తున్నా. మీరు వెళ్ళిపోండి. ఓం నమః శివాయ. అమ్మో, రోజుకి 5 సార్లు నమాజ్ కూడా చేస్తున్నావా? అయ్య బాబోయ్, నమాజ్ టైం అయింది. అమ్మా, వీడు ముస్లిమా? అందుకే నా బంగారు రాజుగాడు యాగపరం నాకిస్తున్నాడు. చెప్తా. నాన్నగారు, మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పమ్మా. నేను కృష్ణశాస్త్రి. సార్, ఘోరం జరిగిపోయింది సార్. ఏం జరిగింది? మన ఇంట్లో యాగం చేయడానికి బంగారాజు తీసుకొచ్చిన కృష్ణశాస్త్రి బ్రాహ్మణ్ కాదు, ముస్లిం. ఏ శర్మ, నీకేమన్నా పిచ్చి పట్టిందా? మీరు నమ్మకపోతే నాతో రండి, చూపిస్తా. ఏంట్రా ఏమైంది? ఇంట్లోనే కృష్ణశాస్త్రి బ్రాహ్మణ్ కాదంట, ముస్లిం అంట. అమ్మో, నా బతుకు సర్వనాశనం వెళ్ళిపోయింది దేవుడు. అయ్యా నాయుడు గారు మిమ్మల్ని అర్జెంట్గా తీసుకురమ్మన్నా. నేను కాశీ వెళ్ళానని చెప్పు. నేను అబద్ధం అన్నయ్య గారు. కొట్టకండి, హరిచంద్రుడురా. అవన్నీ నాకు తెలియవండి అయ్యా. త్వరగా రండి. పరలోకమనందు ఉన్న ఓ ప్రభువా, ఈ ఇల్లు జెరూసలేం లాంటి ఒక పవిత్ర స్థలము. ఈ ఇంటిలో ఉన్న పరిశుద్ధ హృదయుడు వీరనరసింహనాయుడు గారికి, అతని కుటుంబ సభ్యులకు నీ అనుగ్రహం ప్రసరించుము తండ్రి. అలాగే నీ అమాయకపు బిడ్డడైన బంగారాజుకి, మంచి బిడ్డడైన సంపంగి శర్మకి నీ ప్రేమరసమును కృపారసమును కురిపించుము ప్రభు. రేపు మధ్యాహ్నం ప్రార్థనలో మరన్ని సువార్తలతో మీ ముందుకు వచ్చేదను. హల్లెలూయా, ఆమేన్. వాడు హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్. అరే, మీరందరూ ఎప్పుడొచ్చారు? కృష్ణశాస్త్రి, ఈ ప్రార్థనలేంటి, నమాజులేంటి? ఈ కుటుంబం బాగుండాలని హిందూలా అర్థించాను, ముస్లింలా వేడుకున్నాను, క్రిస్టియన్లా ప్రార్థించాను.
తప్పు చేస్తుంటే క్షమించండి. అసలు మీనింగే లేదనుకుంటే మన్నించండి. ఈ తప్పంతా బంగారాజే. ఇంట్లో పంపించేయండి సార్, పంపించేయండి. ఏం మాట్లాడుతున్నావు సంపంగి శర్మ? మన కుటుంబాలన్నీ బాగుండాలని ఆయన అందరి దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు. అటువంటి వాడిని పట్టుకుని అనుమానిస్తావా? పురుగులు పడిపోతావయ్యా. ఆయనది సర్వమత సమానత్వం. అలా అనుకుంటే అమాయకత్వం, ఇది మూర్ఖత్వం. ఏయ్ కృష్ణశాస్త్రి, అన్ని మతాలను గౌరవించాలనే మీ ఆలోచన నాకు నచ్చింది. సేఫ్టీ కోసం బైబిల్ మెయింటైన్ చేయడం మంచిదైంది. కానీ మీరిక్కడికొచ్చింది చండీ యాగం జరిపించడానికి. అది పవిత్రంగా చెయ్యండి. సరే సార్. నిన్నొదలను. నీ నిజస్వరూపం కనిపెడతా, బయట పెడతా. నేను ఓబలాపురం గనిలాంటి ఎంత తవ్వితే అంత ప్రమాదం. ఎక్కువ ఆలోచించక బుర్ర పగిలిపోతాం.